హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసేసుకుంటాను. అదేంటంటే బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు అండి. నార్మల్ మజ్జిగ పులుసు కన్నాను ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బూడిద గుమ్మడికాయతో ఏదైనా ట్రై చేయాలంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, బాగుంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను, నోట్ చేసుకోండి. నేను ఇక్కడ కారంకి తగ్గట్టుగా అంటే ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే 2 టమాటోలు. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ పావు కేజీ ఉంటుంది. ఇంకా వెల్లుల్లిపాయ కూడాను ఒక ఫుల్ రెబ్బ అనేది తీసుకున్నాను. కరివేపాకు, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా తురిమి పెట్టేసుకున్నాను. అలాగే పెరుగు 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. అలాగే పసుపు, ఉప్పు, నూనె, ఇవన్నీ మనకి కావలసిన పదార్థాలు చూసుకోండి, అలాగే నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూపించిన పదార్థాలన్నీ మనకు కావాల్సినవి. సో ఇప్పుడైతే మనం రెసిపీ రెడీ చేయడానికి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే బూడిద గుమ్మడికాయ మీదున్న చెక్కు తీసేయాలి. సో ఇలా తీసేసిన తర్వాత లోపల ఉన్న గింజలది పార్ట్ కూడాను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా నార్మల్గా ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ఇలా ఉంటే మనకు అక్కడక్కడ గుమ్మడికాయ ముక్కలు తగులుతూ బాగుంటుంది ఆ రెసిపీ. సో ఇప్పుడైతే ఉల్లిపాయ కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకోవాలి. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాకుండా నార్మల్గా వేయించుకోవాలి. దానిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడాను వేసి కొంచెం వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఉడకబెట్టుకోవడానికి. అందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, అల్లం, ఇంకా పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా? ఈ పేస్ట్ ఏంటంటే అక్కడక్కడ మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దానిలో పెరుగు వేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా బ్లెండర్ సహాయంతో. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మనం ఉడుకుతున్న కర్రీలో వేసుకోవడానికి. సో ఇలా కొంచెం ఉడికిన తర్వాత కర్రీ అందులోకి ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అంటే ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేయండి. టమాటా ముక్కలు కూడాను చక్కగా ముక్క అనేది మెత్తగా అవుతుంది. సో ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. వేసుకొని కాస్త ఉడకనియాలి. కొంచెం ఇప్పుడు టమాటో అలాగే బూడిద గుమ్మడికాయ ఇవన్నీ వేసాం కదా, వాటితో మిక్స్ అవ్వాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అదంతా మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడాను ఈ పెరుగు కూరలోకి వేసేయాలి. సో ఇలా వేసి కాస్త
కలుపుకోవాలి. దాని తర్వాత ఒక చిటికెడు పసుపు అనేది వేసుకొని ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని తాలింపుకైతే వేసుకుంటున్నాను. ఆవాలు అదే కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడాను వేసేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా తాలింపు అనేది ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగు కూరలోకి ఇది వేసేసి కాస్త ఉడకనిచ్చాలండి. అంతే. అంటే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది ఈ పెరుగు గుమ్మడికాయ కర్రీకి బాగా పడుతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మజ్జిగ పులుసు, అదే బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.